నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేసి నీ వాక్యమును ధ్యానించగలిగినట్లుగా అది మాకు జీవమై ఉండగలిగినట్లుగా సహాయమును దయచేయమని, నీ ఆత్మకార్యమును మా మధ్యన జరిపించమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మరి దేవుని చిత్తమైతే రానున్న 3 వారాల్లో మన ప్యాషన్ వీక్ లోపు రెండవ రాకడకు సంబంధించిన సందేశాల్ని 3 ధ్యానించాలని ఆశపడుతున్నాను. దానిలో భాగముగా మొట్టమొదటి సందేశముగా యేసు ప్రభువారు తన రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శ్రమల గుండా వెళ్తూ ఆ యొక్క సిలువను చేరుకునేటువంటి సమయంలో ఆ యొక్క శిష్యులకు ఆయన పదే పదే బోధిస్తూ ఉన్నది, నా రెండవ రాకడ సమయానికి మీరు ఏ విధముగా ఆయత్తపరచబడి ఉండాలి అని పదే పదే చెప్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఈరోజు చదవబడిన వాక్య భాగం కనుక చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయము 11వ వచనము చూడండి. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? మనము గత సమయంలో చూసాము. ఆయన యెరూషలేము వైపు తన దృష్టిని పెట్టి అటువైపున సిలువకు వెళ్ళడానికి ఆయన స్థిర నిశ్చయం చేసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న సమయంలో ఆయన యెరూషలేముకు దగ్గర పడుతూ ఉన్నాడు. ఇంకా మళ్ళా కనుక గమనించినట్లయితే నెక్స్ట్ ఆ పామ్ సండే, ఆ యెరూషలేముకు దగ్గర పడబోతూ ఉన్న సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న వారి ఆలోచన అంతా కూడా ఈ 2 టైప్ ఆఫ్ మనుషులు కనపడుతూ ఉన్నారు. ఒకరు ఏంటంటే యెరూషలేముకు దగ్గర వెళ్తూ ఉన్నాడు గనక ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యంలో మేమందరము పాలిభాగస్థులమై ఉంటాము అని అనుకుంటూ ఉన్నారు. అనగా ఈయన యెరూషలేముకు పోగానే ఈయన రాజుగా అభిషేకించబడతాడు, ఆ కోల్పోయిన వారి ఇజ్రాయేలీ రాజ్యము వారికి ఏ విధంగా రోమీల నుంచి తెస్తాడో అని ఆశిస్తూ కొన్ని కోరికలు పెట్టుకొని ఉన్నారు. ఇంకొక తెగవారు కనుక చూసినట్లయితే ఈ రాజు మాకు ఇష్టము లేదు, ఆయన దూరదేశానికి వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకొని వెనక్కి రావాలి అని అనుకుంటున్నాడంట. అనగా 1వ రాకడికి 2వ రాకడికి మధ్యన సమయం చెప్తూ ఉన్నాడు. ఆయన దీనుడిగా మానవుడిగా వచ్చినప్పుడు ఆయన తిరిగి ఆ రాజ్యం ఆయనకి లభించేది ఆయన కార్యము నెరవేరిన తరువాత. కాబట్టి ఇంకొంతమంది ప్రజలు అంటున్నారంట, కొంతమంది ప్రజలేమో మొట్టమొదటి తరహా వారు అక్కడికి వెళితే ప్రభువు రాజ్యము స్థాపింపబడుతుంది, మనం అందరము దాంట్లో ఉంటాము అనేవారు. 2వ తరహా వారు ప్రభువు రాజ్యం గురించి ఆలోచించకుండా ప్రభువును తృణీకరించేవారు, వారు మాకు రాజుగా వద్దు అంటున్నారు. ఆ నేపథ్యంలో ఆయన యొక్క 3 సేవకుల గురించి మాట్లాడుతూ 10 మంది తన సేవకులను పిలిచాడంట. ఆ 10 మంది సేవకులను పిలిచి ఆ 10 మందికి ఒక్కొక్క మీనా చొప్పున, అనగా ఆ యొక్క దీనిలో బైబిల్లో కనుక చూస్తే 3 నెలల జీతము అని వ్రాయబడి ఉంటుంది. మనం రూపాయల్లో వాటికన్నా కన్వర్ట్ చేయడం కన్నా, ఎందుకంటే రూపాయి విలువ డాలర్ విలువ మారిపోతూ ఉంటుంది. కానీ దైనందిక జీవితంలో ఆ రోజు వారు ఒక దినము సంపాదించుకున్న దానితో పోల్చుకునేవాళ్ళు కనుక 3 నెలల జీతము అంటున్నాడు. అదే మత్తయి సువార్తలో కనుక చూస్తే ఒక తలాంతు అని మాట్లాడతాడు. తలాంతు అని కనుక మాట్లాడితే చాలా బంగారము, 3 సంవత్సరాల ఏదో సంథింగ్ చెప్తాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మత్తయి సువార్తలో కానీ లూకాసు వార్తలో కానీ ఆయన చెప్పదలుచుకుంటూ ఉన్నది, ఆయన వెళ్ళి ఆ రాజ్యమును సంపాదించే లోపు కొంతమంది అయితే ఇప్పటికిప్పుడు ఏలోకంలో అలాంటి రాజ్యము కావాలి అని కోరుకునే వాళ్ళు ఒకరైతే వారున్న స్థితిలో వారు ఆనందముగా ఉంటూ ఇలాంటి రాజు మాకు అవసరం లేదు, ఇతను వద్దు అని తృణీకరించేవారు. ఆ సమయంలో ఆయన తన సేవకుల్ని పిలిచి 10 మందికి 10 మీనాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇస్తూ ఉన్నాడు. అనగా 3 నెలల జీతమునకు సంబంధించినది. దానితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వచ్చి మరలా రాజునై వచ్చే సమయానికి మీరు వీటిని వ్యాపారంలో పెట్టండి అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూస్తే పుట్ ఇట్ టు వర్క్ అని ఉంటుందన్నమాట. వ్యాపారము అనే మాట మనం వినంగానే మనకు కొంత మంచి మాటగా అనిపించదు. అనగా ఆ ప్రభువు ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోలేము. ఆయన ఉద్దేశంలో వ్యాపారము అని మాట్లాడేటప్పుడు మన దగ్గర ఉన్నది దేనినైనా కూడా మనము ఇనుమడింప చేయాలి అని చూసేదే వ్యాపారం. ఆ ఇనుమడింప చేసే దానిలో కొంత మనము స్వామి కార్యం స్వకార్యం అంటాం కదా, కొంత మనము మన జీవనోపాధికి మనం బ్రతకడానికి మనకు కావాలా, కొంత క్రైస్తవులుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటి అంటే
ఆ యొక్క వ్యాపారం చేయటం అంటే దేవుడు మన చేతిలో దేన్నైతే పెడతాడో దాన్ని ఇనుమడింప చేసి ఆయన రెండవ రాకడలో వచ్చి మనల్ని ఆయన లెక్క అడిగినప్పుడు ఆయనకు మన వ్యాపారపు లెక్క చెప్పవలసి ఉన్నది. ఆ నేపథ్యంలో దీన్ని అర్థం చేసుకుందాం. 19వ అధ్యాయము 11వ వచనము, వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అలా రాదు, దానికి కొంత సమయం ఉన్నది, కానీ వీరేమో అప్పటికప్పుడు కావాలా అనుకుంటూ ఉన్నారు. అలాగనే మన జీవిత కాలంలో దేవుని రాకడ వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఎవరికి వారము మన జీవితంలో దేవుని రాకడ రెండవ రాకడ అవుతుంది అన్నట్లుగా అప్రమత్తంగా ఉంటూ మనం జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. అట్ ద సేమ్ టైము మనం ఏది కూడా చూడండి, దేవుని రాకడ వచ్చేస్తూ ఉందని ఏది మానుకోము కదా. రేపటి గురించి ప్లాన్ చేస్తాం కదా. ఆ ప్లాన్ చేసేటప్పుడు ఏమంటాము? గాడ్ విల్లింగ్, దేవుని చిత్తం అయితే రేపు నీవు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేయాలి అనుకుంటే, యాకోబు 5వ పత్రికలో దేవుని చిత్తం అయితే. కాబట్టి ప్లానింగ్ ఈజ్ వెరీ మచ్ ఎ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్స్ లైఫ్. అట్ ద సేమ్ టైం మన ఇంటెన్షన్స్ ఏ విధముగా ఉండాలి అంటే, ఆయన రాకపోయినా లేట్ అయినా కూడా మనం ఏ విధముగా ఉండాలి. రేపటి కొరకు మనం ప్లాన్ చేయాలి. వెంటనే వస్తే ఆయనకి లెక్కలాగా చెప్పాలి అనేది ఉండాలి. ఒకవేళ ఆయన లేట్ చేస్తే మనం ఏ విధముగా మన జీవన విధానంలో పడిపోయి ఇంకా రాడులే అని మనం ఒక రకంగా బిహేవ్ చేసేటువంటి ఈ రెండుటిని ఆయన సమతుల్యంగా మాట్లాడుతూ ఆ యొక్క రెండవ రాకడ గురించి ఆయన మాట్లాడుతూ వస్తాడు. వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఇది ఒక ఉపమానము. ఇట్స్ ఎన్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, డిలేడ్ సెకండ్ కమింగ్. As they are thinking, the God's kingdom will not come immediately, but there will be a delay, and that will be during the second coming. ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరల రావలనని దూరదేశమునకు ప్రయాణమై, అనగా ఆనాడు రాజులు వెళ్ళి అక్కడున్న చక్రవర్తి దగ్గర పట్టాభిషేకం చేసుకొని వెనక్కి యూదాకు వచ్చి రాజులు అవుతారు. అలాగనే ప్రభు ఏం చెప్తున్నాడంటే, వారికి అర్థమయ్యే రీతిలో ఉపమానం చెప్తూ ఆనాటి సమయంలో రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీరు రాజులుగా పట్టాభిషేకం చేసుకుని వచ్చేవారు. అలాగనే తనను ఉపయోగించుకుంటూ నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన నాకు ఇచ్చిన రాజ్యమును నేను తెచ్చుకొనుట, తన దాసులను ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి. ముందు మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చినట్లుగా కనపడుతుంది. మత్తయి సువార్తలో కనుక చూస్తే ఒకరికి 10 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చినట్లుగా కనపడుతుంది. ఎండ్ రిజల్ట్ కనుక గమనించాము అనుకోండి, సేమే. 10 ఇచ్చినవాడు దాన్ని నేను ఇంకొక 10 చేశాను అని చెప్తాడు. చేసినప్పుడు నీకు 10 పట్టణాలు ఇస్తాను అంటాడు. 5 ఇచ్చినవాడు నేను 5 దాన్ని హెచ్చించాను అంటాడు, నీకు 5 పట్టణాలు ఇస్తానంటాడు. 1 ఇచ్చినవాడు అక్కడ కానీ ఇక్కడ కానీ దాన్ని ఉపయోగించుకోవాల్సిన రీతిలో ఉపయోగించుకోడు. కాబట్టి దీని నుంచి మొదటి పాఠం ఏంటి అంటే, మీనా కానివ్వండి, తలాంతు కానివ్వండి, దేవుడు తన చిత్త ప్రకారము మనకు ఈ జీవన విధానములో దేవుని కొరకు, ఆ రాకడ కొరకు ప్రిపేర్ అయ్యే దాని కొరకు ఒక్కొక్కరికి ఆయన చిత్తానుసారముగా, ఆయన ఇష్టానుసారముగా ఆయన మనకెంతైతే తలాంతులు ఉన్నాయనుకుంటాడో దానికి ఇస్తాడు. అక్కడ 10 ఇచ్చిన వాడిని 5తో పోల్చడు, ఇక్కడ 1 ఇచ్చిన వాడిని ఇంకొకటితో పోల్చడు. ఇద్దరికి బలా మంచి సేవకుడా. కానీ ఎవరైతే ఆ 1ని ఉపయోగించారో వాళ్ళకి ఇద్దరికి కూడా అక్కడ కానీ ఇక్కడ కానీ మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ చెడ్డదాసుడా. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క మీనాలు, ఈ యొక్క తలాంతులు అని మనం అనుకునేటువంటి సమయంలో దేవుడు మన అందరికీ కూడా, నా ఇంటర్ప్రిటేషన్, నా అన్వయించుకునేటువంటి విధానము ఏదైనా మీనా అనేదాన్ని అర్థం చేసుకోవడానికి మనందరికీ కూడా వ్యక్తిగా పుడతాము, వ్యక్తిగతంగా దేవునికి మనం లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకనాడు. ఆ తర్వాత దేవుడు మనకు ఒక కుటుంబాన్ని మన చేతిలో పెడతాడు. ఆ కుటుంబానికి లెక్క మనము చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగనే మనకు దేవుడు ఒక జీవనోపాధికి కావలసిన ఉద్యోగము, వ్యాపారము ఇస్తాడు. అనగా దాని నుంచి మనకు కొన్ని వనరులు సంపాదించుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆ వనరులను మనం ఏ విధముగా ఖర్చు పెట్టాము అని మరలా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. అలాగనే మనందరికీ కూడా
కుటుంబంతో పాటు నీ యొక్క సెక్యులర్ లైఫ్లో కావలసిన జీవనోపాధి ఇచ్చేటువంటి డబ్బులతో కాక మన అందరికీ కూడా ఆయన దేవుని సేవా పరిచర్య నిమిత్తము మనకిచ్చిన వాటిని ఆయన సేవలో విత్తమని ఇస్తాడు. అంటే ఐఎమ్ సీయింగ్ ఇట్ ఎట్ 3 levels. One is God entrusts us. Individually we look unto God and we give an account. And secondly, we give account as a family, what we have done, how we have managed, how we have loved our wife, how we have managed our family, how we have raised up our children. And ఒకానొక దినం లెక్కలో మనల్ని అడుగుతాడు. అలాగనే మనకంటూ జీవనోపాధికి ఆయన ఇచ్చిన దాన్ని మనము ఖర్చు పెట్టుకుంటూ మనము దానిని ఏ విధముగా దేవుని యొక్క పరిచర్యలో విత్తుతాము అనేది మనల్ని అడుగుతాడు. ఆ తర్వాత మనలాంటి సంఘములో ఉండేటువంటి కొంత సంఘ పరిచారకులుగా ఉన్న వారిని మరింతగా ఆయన మన చేతిలో పెట్టేటువంటి వనరులను ఏ విధముగా దేవుని కొరకు మనము చేస్తున్నాము అనే దానికి లెక్క అడుగుతాడు. కాబట్టి ఈ రీతిగా కనుక చూస్తే చూడండి 19వ అధ్యాయంలో, అయితే అతని పట్టణస్థును అతను ద్వేషించి ఇతడు మమ్మ నేలుట మాకిష్టము లేదని అతని వెనకకు రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, అనగా ఒక టైం ల్యాప్స్ అయినది కొంత. ఇక్కడ ఆయన ఉపమానము 2వ రాకడ గురించి చెప్తున్నాడు కనుక 2వ రాకడ సమయంలో తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. ఆ మొట్టమొదటి వచనంలో కనుక గమనించే తన దాసులను అంటున్నాడు. కాబట్టి నీవు నేను మొట్టమొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన పాఠము ఎప్పుడు కానీ మన జీవితాల్లో, మన వ్యక్తి మీద వీఆర్ నాట్ బాస్ టు అవర్ లైఫ్, బట్ వీఆర్ ఆయన దాసులము. అనగా దేవుడు ఆయన మన చేతిలో పెట్టిన జీవితము అతి అమూల్యమైన జీవితం. ఆ అతి అమూల్యమైన జీవితంతో మనం ఆయనకి తిరిగి ఏ విధముగా లెక్క చెప్తున్నాము అనే దానిలో సహజంగా బయట కనుక గమనిస్తే నా జీవితం నా ఇష్టం, ఐఎమ్ బాస్ ఆఫ్ మై ఓన్ లైఫ్ అంటుంటాం కదా. నా జీవితం నా ఇష్టం, నేను తాగుతాను, నేను తిరుగుతాను, నేను ఏమైనా చేస్తాను, ఎవరికి లెక్క. దేవుడు ఆ విధముగా చెప్పట్లేదు. దాసులము మనము అంటే మన జీవితం మీదే మనకు అధికారము లేనప్పుడు, మనకిచ్చిన కుటుంబము మీద కూడా మనకు కుటుంబ యజమానిగా కానీ ఆ కుటుంబాన్ని నడిపించేవారుగా కానీ ఆయన దాసులుగా దేవుడు తన తండ్రి ప్రేమను ఏ విధంగా అయితే మన పట్ల చూపుతాడో, మనం బిడ్డల పట్ల చూపేటువంటి ప్రేమ, మనం బిడ్డల్ని రైజ్ చేసేటువంటి దానిలో మనం మరలా చూపుతాం. ఏ విధంగా అయితే మన జీవితాన్ని మనం సరిగ్గా చేసుకోకుండా ఆయన ముందర లెక్క చెప్పలేకపోయి నిలబడినప్పుడు ఇండివిజువల్ లైఫ్కి, అలాగనే మన కుటుంబమును దేవుని యందు సరిగ్గా నడుపుకోకపోయినప్పుడు కూడా మనం ఆయనకి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎందుకని? మనల్ని నమ్మి మన జీవితాన్ని మన చేతిలో పెట్టాడు. మనల్ని నమ్మి భార్యకు భర్తను, వారికి పిల్లలను ఇచ్చినప్పుడు ఆ లెక్క మనము తిరిగి చెప్పుకోవలసి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలా. రెండవదిగా ఈ యొక్క డబ్బుల విషయాలకి వ్యాపారము మీనా అనేది కనుక చూస్తే ఆయన కొన్ని చక్కటి మాటలు మాట్లాడతాడు. చూడండి ఒకసారి నాతో పాటి 16వ అధ్యాయము 10వ వచనం చూడండి. లూకాసు వార్తలు 16వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చదువుతాను, మరలా వెనక్కి వస్తాను. 16వ అధ్యాయము 10వ వచనము. మిక్కిలి కొంచెములో నమ్మకముగా నుండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల, అనగా ఇహలోకపు సిరి విషయములో మీరు నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? సత్యమైన ఆ యొక్క ధనము అంటే ఎప్పుడైతే వారు ఈ మీనాతో నేను 10 మీనాలు చేశాను అనగానే వారికి 10 పట్టణాలు ఇస్తున్నాను అంటున్నాడు. అంటే మీనా అనేది చిన్న లెక్క, పట్టణము అనేది పెద్ద లెక్క. అలాగనే ఇహలోక ధనము వారి చేతిలో పెట్టిన మీనా, దాన్ని 10గా చేసినప్పుడు వారికి 10 పట్టణాలు ఇస్తున్నాడు. అంటే వారి చేతిలో ఏం పెడుతున్నాడు? సత్యమైన ధనం పెడుతున్నాడు. అంటే ఆయన రాకడలో ఆయన ప్రభుత్వం ఇచ్చేటువంటి సమయంలో 10 మందికో 10 సిటీస్కో అధిపతిగా చేస్తున్నా అంటే అది ఆయన ఆస్తి. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింప లేడు.
వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని చెప్పాను. కాబట్టి మనం అర్థం చేసుకోవలసినది, దేవుడు మన చేతిలో ఏదైతే పిల్లల్ని పెట్టినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రికలు 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. ఒక్కసారి నాతో పాటు 2వ అధ్యాయంలోకి రండి. పోయినసారి కూడా చదివాను, మరొకసారి చూద్దాం. 2వ అధ్యాయం. ఈ దినము ఈ మీనా ఏంటి? మన చేతిలో పెట్టిన ఈ మీనా మొట్టమొదటిగా మన కుటుంబం, నా వ్యక్తిగత రక్షణ, నా కుటుంబ రక్షణ, నా కుటుంబ పాలన, నా కుటుంబ ఎదగడము దేవుని యందు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము మధ్య నుంచి చదువుతున్నాను. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ప్రభువు ఏ విధముగా అయితే ఆ యొక్క యోహాను సువార్తలో మాట్లాడుతున్నప్పుడు వీరు నా పిల్లలు అంటాడు, అలాగనే మనము దేవుని పిల్లలమైన మనము మన కుటుంబాన్ని నడుపుకునేటప్పుడు దేవునికి మరలా మనం వారిని మంచి రీతిగా అర్పించేటువంటి విధంగా మనం పెంచుకోవాలి. కాబట్టి నా జీవితంలో ఇచ్చిన వ్యక్తిగతంగా ఇచ్చిన జీవితమే కానివ్వు, నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటాను కాదు. నా కుటుంబం కనుక నేను ఎలాగైనా మాట్లాడతాను భార్యతో భర్తతో, నా పిల్లలు కనుక నేను ఎలాగైనా కొడతాను, నా పిల్లలు కనుక ఎలాగైనా చేసుకుంటాను కాదు. ఒకనాడు దేవుడు మన వ్యక్తిగతమైన దీనికి, మన కుటుంబ దీనికి ఆయన లెక్క అడుగుతాడు అని గుర్తుపెట్టుకొని, అలాగున్న వారు లెక్క చెప్పుకోలేని పరిస్థితి వచ్చేది కూడా మాట్లాడతాడు ఆ సులువు మార్గంలో పోతూ. చూడండి ఒక్కసారి లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 28 నుంచి 31 వరకు చదువుతాను. ఆయన ఆ యొక్క సిలువ వేసుకొని వెళ్తూ ఉన్నాడు. గొప్ప జనసమూహము 27 చదువుతున్నాను. లూకాసు వార్త 23, 27వ అధ్యాయము. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి. ఈ యొక్క సిలువ ధ్యానముల సమయంలో మరలా మనొకసారి మొఖాలు వేలాడ తీసుకొని యేసు ప్రభు ఆ రోజు చనిపోయాడని మనం విషాదం కొరకు ఆయన కూర్చోబెట్టట్లేదు. ఎందుకని? మరలా మనము శుక్రవారం రోజు ఇంకోసారి విషాదంతో ఉంటాము, ఆదివారం మళ్ళా ఈస్టర్ డే అని ఆనందిస్తాము కదా. కానీ ఆయన చెప్తూ ఉన్నదేంటి? యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, ఈ దినం ఇక్కడికి వచ్చిన అందరము కూడా ఎవరి కొరకు బాధపడమంటున్నాడు? ఆయనను సిలువ వేసినంతటువంటి కఠినత్వము, ఆ కఠినత్వమును నెరవేర్చడానికి వారు ఉపయోగించిన కపటత్వము, వేషధారణ, అటు యూదానే కానీ, అటు ఆ యొక్క పరిసయ్యులే కానీ, అటు యాజకులైన వారే కానీ చేసిన దాన్నంతా ఆయన తలుచుకుంటూ ఆయన అంటున్నది ఏంటంటే, ఎందుకని అప్పటికే ఇవన్నీ జరిగిపోయాయి. తన తోటివాడైన పేతురు తన్ను వదిలాడు, శిష్యులు ఎవ్వరూ లేకుండా వెళ్ళిపోయారు, యూదా ముద్దు పెట్టుకుని అమ్మివేశాడు. ఇవన్నీ జరిగినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా గురించి మీరు బాధపడకండి, ఏడవకండి. అలాగనే ఈ సిలువ కాల సమయంలో మనమేదో మరలా ఆయన సిలువ ధ్యానాలు తలుచుకుంటూ ముఖాలు వేలాడ తీసుకోవడం కన్నా ఆయన మనకు ఏం గుర్తు చేస్తున్నాడంటే, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యమైలు అని చెప్పు దినములు వచ్చుచున్నవి. ముందొక చోట ఒక స్త్రీ ఏమంటుంది? అయ్యా, నీవు ఎవరి స్తనమైతే కుడిచావో తను ఎంతో ఆశీర్వదింపబడిన తల్లయ్యా అంటుంది. ఆయన ఏమంటాడు అప్పుడు? అమ్మా, నా తల్లి ధన్యురాలే. తల్లి కన్నా ధన్యురాలు ఎవరంటే, ఇదిగో నాతో కూడా ఉండి నా మాట విని విధేయత చూపేవారు ఇంకా ధన్యులు అంటాడు. అనగా యేసు ప్రభువుకు స్తన్యం ఇచ్చిన రొమ్ము ధన్యము అని వారు అన్నప్పుడు, స్తన్యం ఇచ్చిన రొమ్ము కన్నా మరియ కానీ, ఆ తర్వాత మరియ సహోదరులు కానీ తనను నమ్మి
విధేయత చూపినప్పుడు వారు ధన్యులు అని చెప్పిన వాడు ఇక్కడేమంటున్నాడంటే అసలు పాలివ్వని స్తన్యములు ధన్యములు అంటున్నాడు. అంటే పిల్లలు లేకపోవడమే ధన్యము, ఉంటే పెంచుకోలేని పరిస్థితి, ఉంటే దేవునిలోకి తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే ఇంత కఠినత్వము, ఇంత కపటత్వము ప్రభువు మీద చూపిస్తూ ఉన్నవారు రాను రాను దినాల్లో ఇంకెంత అయిపోతుంది. మనం అంటూ ఉంటాం, జనరేషన్ దాటే కొద్దీ చాలాసార్లు మనము టెక్నాలజికలీ అడ్వాన్స్ అవుతున్నాము అనుకుంటాం, చాలాసార్లు మనము ఏదో మెరుగయ్యామో అనుకుంటాము. కానీ యాక్చువల్లీ జరుగుతూ ఉన్నది ఏంది? మనలోని పాపము వలన మనం ఇంకా పతనం అయిపోతూ ఉన్నాం. ఒకనాడు చెడ్డ పని చేయాలంటే బయటికి వెళ్ళవలసిన పరిస్థితి, చెడ్డది చూడాలంటే బయటికి వెళ్ళవలసిన పరిస్థితి. ఈ దినము ఎక్కడికో వెళ్ళి చెడు చూడనవసరం లేదు కదా. అలాగనా పరిశుద్ధ గ్రంథం అంతా మనం గమనించామంటే ఈనాటి ప్రజలు చాలామంది ఎన్లైటన్మెంట్తో మాట్లాడే మాటలు ఏంటంటే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ బికమింగ్ బెటర్ అని చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మారలీ యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ కరప్ట్. ఇంకా అందుకని తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడు? ఒకానొక దినం వస్తుంది, 3వ అధ్యాయంలో 2 తిమోతి 3 అనుకుంటా, ఇలాంటి వారు వస్తారు, ధనాపేక్ష కలిగిన వారు వస్తారు, తల్లిదండ్రులను గౌరవించని వారు వస్తారు, ఇలాంటి వారు వస్తారు అని మాట్లాడతాడు. కాబట్టి పరిస్థితులు ఇంకా క్షీణపరచబడుతూ ఉన్నది కనుక మన యొక్క ఆలోచన వేరేగా ఉండాలి. అప్పుడు పాలియని స్తన్యములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు వచ్చి, దీనిలో ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. ఒకనాడు కాదు, ఇప్పుడు కూడా పుత్రుడుండుట స్వాస్థ్యము, పుత్రుడుండుట ఆశీర్వాదము. కానీ ఈ దినం ఒక తల్లికి 2 కొడుకులో 3 కొడుకులో ఉండి తల్లిని చూసుకోలేకపోతూ ఉంటే ఏమాత్రం ధన్యం ఆ పుత్రుడి వలన? ఏమాత్రం అతను స్వాస్థ్యము? పేరు నిలబెట్టాలా అనేటువంటి వంశోద్ధారకుడు అని మనం అనుకునేవాడు, వాడు గనక ముసలితనంలో తల్లిని తండ్రిని చూసుకోలేకపోతే, తన భార్య ప్రవర్తనను బట్టి కానీ ఏ కారణంగా అయితే ఆయన చూసుకోలేకపోతే ప్రయోజనం ఏముంది? అనగా కాలము రాను రాను ఏ విధముగా వక్రించిపోతూ ఉందంటే, అందుకనే కొన్ని సినిమాలు, దయచేసి నన్ను మరి ఉద్దేశించి అంటున్నాను అనుకోకండి, కొన్ని సినిమాలు కూడా వస్తుంటాయి కదా, కంటే కూతురునే గాను, కూతురే శ్రేష్టము, కూతురు అల్లుడే బాగా చేసుకుంటారు కొడుకు కోడల కన్నా, ఇటువంటి మాటలు ఆల్రెడీ సమాజంలో తిరుగుతూ ఉన్నాయి. 3 కొడుకులు మనవాళ్ళంగా తల్లిదండ్రులు బిడ్డల్ని 3ని పెంచుకోవాలి ఎంత కష్టమో తెలుసు. అలాగనే తల్లిదండ్రులు చూసుకోవడం ఎంత కష్టమో కూడా తెలుసు. కాబట్టి రాను రాను పరిస్థితులు ఇంకా చిన్నాభిన్నమవుతున్నాయి, అధ్వాన్నమవుతున్నాయి, కానీ మెరుగుపడట్లేదు. వారు పచ్చి మానుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పెను. పరిస్థితులంతా బాగుండి ఈ మాత్రం ప్రేమ, ఈ మాత్రం ఆప్యాయత ఉంటేనే ఈ విధముగా ఉందే, రానున్న దినాల్లో పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ దినము మనకిచ్చిన మీనాలో ఒక అర్థము నాకు అర్థమైనంత వరకు, వ్యక్తిగతముగా దేవుడు మనకిచ్చిన జీవితానికి లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. చెడు అలవాట్లతో దాన్ని చెడుపుకొని, ఒళ్ళును గుల్ల చేసుకొని, చెడు సంబంధాలతో కుటుంబాన్ని చెడుపుకొని, సరిగా పెంచుకోలేకుండా కుటుంబాన్ని లేవనెత్తుకొని దేవుని దగ్గర శిక్షావిధిగా నిలబడకుండా మన ఒక మీనాను 10 మీనాలుగా, అంటే మనకొక కుమారుడైతే కుమారుణ్ణి దేవునిలో పెంచుకోగలిగి ఉండాలా, కుమార్తెను దేవునిలో పెంచుకోగలిగి ఉండాలా, ఇంకొక బయటనున్న కుమార్తెను కూడా ఆత్మీయ కుమారుడుగా పెంచుకునేటట్టుగా మనము ఉండాలి. ఇంటికి తెచ్చి దత్తత తీసుకోమనట్లేదు, వాళ్ళ చదువు చూసుకోమనట్లేదు, కనీసం ఇంకొకరినైనా ఆత్మీయముగా మనము దేవుని యందు నడిపించగలగాల. ఈ దినం ఒకవేళ మన పిల్లల్ని మనము నడుపుకోలేని స్థితికి వస్తూ ఉంది అంటే మన మీనాను మనము 10 రెట్లు చేశామా, లేకపోతే విఫలమవుతున్నామా? ఆనాడు పౌలైతే నా ఆత్మీయ కుమారుడైన తిమోతి, నా ఆత్మీయ కుమారుడైన తీతు, నా ఆత్మీయ కుమారుడైన స్నేహితుడైన శీల అని వారిని అందరినీ మాట్లాడతాడు.
ఈ దినము ఆర్ వి ఇన్ ఎ పొజిషన్ టు రేర్ అవర్ చిల్డ్రన్ ఇన్ ద లార్డ్ అండ్ గివ్ ఎన్ అకౌంట్ ఫర్ అవర్ చిల్డ్రన్? అండ్ ఆర్ వి ఇన్ ఎ పొజిషన్ టు రేర్ అదర్ చిల్డ్రన్ ఆల్సో సో దట్ దే వుడ్ నో ద లార్డ్ అండ్ దే వుడ్ వాక్ ఇన్ ద లార్డ్? ఒకవేళ అలాగన గనక మనం మీనాని గనక ఇంకొక మీనాగా దాన్ని చేయలేకపోయాము అంటే మనము విఫలమవుతున్నట్టే. రెండవదిగా ధనము, వీటి గురించి కనుక గమనించినట్లయితే, తలాంతుల గురించి గమనించినట్లయితే, దేవుడు మనందరికీ ఏదో ఒక తలాంతు ఇచ్చి ఉంటాడు. కృపావరము లేని క్రైస్తవుడు అంటూ ఉండడు. ఎ క్రిస్టియన్ ఈజ్ బెస్టోడ్ విత్ స్పిరిచువల్ గిఫ్ట్స్, బట్ ఇట్ విల్ బి గివన్ అకార్డింగ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి ఒక్కొక్కరికి వారి ప్రమాణము చొప్పున ఇస్తాడు. దేని ప్రమాణము చొప్పున? వారి తలాంతుల్ని బట్టి కాదు, విశ్వాస ప్రమాణము చొప్పున అంటున్నాడు. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమా 12:6 నుంచి అనుకుంటాను. చదవండి 12వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున, ఆ తలాంతు మీనా కానీ ఎలా ఇవ్వబడింది? దేవుని కృపని బట్టి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు గలవారమై ఉన్నాము. ఒకరికి 10 తలాంతులు, ఒకరికి 5, ఒకరికి 1 ఇచ్చాడు. హీ ఈజ్ నాట్ కంపేరింగ్ 10కి ఇచ్చిన వాడితో 5తో పోల్చడు, 5ని ఇచ్చిన వాడితో 1తో పోల్చడు. నీకిచ్చిన కృపావరాన్ని నీవు నీ విశ్వాస పరిణామము చొప్పున ఉపయోగిస్తున్నావా లేదా? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను. అన్నీ కూడా విశ్వాస పరిమాణము అనేది కోలమానం, కోలబద్ద. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి యుందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమై మైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనడి. మనకివ్వబడిన తలాంతులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగిస్తున్నామా లేదా అన్నది ఎవరికి వారము మనము ప్రశ్నించుకోవాలా. అందరికీ కృపావరం ఇచ్చిన్నాడు, విశ్వాస పరిమాణము చొప్పున ఇచ్చిన్నాడు. దాన్ని మనము ఉపయోగించుకోకుండా, పాటలు పాడేవారు పాటలు పాడకుండా ఉన్నారు అనుకోండి, నా అభిప్రాయము వారు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. దేవుని పరిచర్యలో పాడగలిగిన వారు పాడడానికి ముందుకు రావట్లేదు అనుకోండి, వారు దేవుని యొక్క వారికిచ్చిన కృపావరాన్ని వారు ఉపయోగించుకోవట్లేదు. అలాగనే మనకొక ఎబిలిటీ ఇచ్చాడు, ఒక పెద్దగా ఉండేదానికి, మనం బయట ఆఫీసులో పనిచేసేదానికి మనం సమర్థత ఉంది, అక్కడ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను చేయను, ఆ భయం వలనో ఈ భయం వలనో, వారు అలాంటి వారనో రకరకాల మాటలతో చేయనప్పుడు నీవు నీ యొక్క కృపావరమును వ్యర్థపరచుకుంటున్నావు. అలాగా ప్రతి ఒక్కరికి కృపావరం ఇచ్చినప్పుడు నీ కృపావరం ఏంటో నీకు తెలిసి ఉండాలి. దాన్ని సంఘములో నువ్వు వాడుతున్నావా లేదా కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఆ కృపావరమును గనక నువ్వు వాడుకోకుండా దాన్ని గనక దాచిపెడుతూ ఉన్నావనుకో, నువ్వు ఆ యొక్క మీనాను ఇనుమడింపజేయలేదు సరిగదా, దాన్ని తవ్వి రుమాలుతో పూడ్చి లోపల పెట్టు. అప్పుడు నువ్వు వేరే సంఘములో సరిగ్గా జరగడం లేదు అని మాట్లాడే హక్కు నీకు లేదు. ఒకటి బాగలేదు అనే హక్కు కానీ, ఒకటి సరిగ్గా లేదనే హక్కు కానీ నీకు లేదు. ఎందుకు అంటే నీకు ఇచ్చిన కృపావరాన్ని నీవు దేవుని యొక్క పరిచర్యలో వాడుకోకపోగా, నీది కాని వాటిని అది నీ మీన అనుకొని ఉపయోగించుకునే దాంట్లో, తాపత్రయపడే దాంట్లో నీకు దేవుడిచ్చిన కృపావరాన్ని రుమాలుకు చుట్టి భూమిలో పాతివేస్తున్నట్టు. అంటే ప్రస్ఫుటంగా కనపడేది కనుక పాటలు అనేది మాట్లాడాను, ఒకరిని ఉద్దేశించి కాదు. అంటే ప్రస్ఫుటంగా మనకు ఈ వారం కనపడుతుంది కనుక.
అలాగనే ఎవరమైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వారిలో నీకు వ్యక్తిగతముగా నీకు రక్షణ ఎంతైతే ఇవ్వబడి ఉన్నదో దానికి లెక్క చెప్పవలసి ఉన్నదో, ఎంతైతే నీకు కుటుంబం ఇవ్వబడినదో కుటుంబానికి నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నదో, సంఘ పరిచర్యలో దేవుడు తన సంఘాన్ని విస్తరించుకునే దానిలో నీకిచ్చిన కృపావరాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా మిగతా వాటిని చేసే దాంట్లో తాపత్రయపడుతూ ఉంటే అది నక్క పులిని చూసి వాత పెట్టుకున్నాడు. నీ కృపావరం ఏంటో నువ్వు అర్థం చేసుకో. ఆ కృపావరాన్ని దేవుని కొరకు వాడడం ప్రారంభించు. ఆత్మీయమైన సంఘం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. కానీ మనది కాని కృపావరాలు మనది అనుకొని మనం చేస్తే మనం వ్యర్థపరుచుకుంటున్నాం మన జీవితాన్ని. ఏ పర్సన్ హూ కాంట్ బి ఎన్ ఎల్డర్, ఇఫ్ హీ వాంట్స్ టు బి ఎన్ ఎల్డర్, అతని కృపావరం లేదు. వేరే ఎవరిని చూసో అతను వాత పెట్టుకుంటున్నాడు. పాటలు పాడడం రానివారు పాటలు పాడాలా అనుకున్నారు అనుకో, ఏం చేస్తున్నారు? నక్క పులిని చూసి వాత పెట్టుకుంటూ ఉన్నది. కాబట్టి ఎవరికి వారము, దయచేసి పాస్టర్ కనుక ఏది మాట్లాడినా కూడా ఎట్లుంటుందంటే ఈ ఇష్యూని గురించి మాట్లాడాను, ఈ మనిషిని గురించి మాట్లాడాను. నో, దయచేసి అర్థం చేసుకోండి. ఒక సంఘము ఎదగాలి అంటే ఆత్మీయ కృపావరాలు ఆయన దేవుని సంఘములో ఇచ్చి ఉన్నాడు. ఆ వ్యక్తులు ఆ కృపావరాలని వాడుకోనప్పుడే ఆ కృపావరాలు లేని వాళ్ళు వేరే పనులు చేయడానికి లోపలికి వస్తారు. అప్పుడు సంఘం చెడిపోతుంది. కాబట్టి కృపావరం ఇవ్వబడిన నీవు ఆ కృపావరాన్ని వాడుకోకపోవడం వలన దేవుని యొక్క సంఘాన్ని రుమాలుతో చుట్టి పూడ్చిపెడుతున్నాం. కాబట్టి ఆ మీనాను చేసే దానిలో, అలాగనే డబ్బుల విషయంలో తీసుకున్నాం అనుకోండి, చాలాసార్లు కుటుంబాలలో సామెతల గ్రంథంలో ఒకటి ఉన్నది. లోబి తన కుటుంబమునకు దుఃఖము తెచ్చును. దేవుడు నీకు నాకు వనరులు ఇచ్చినది, మనము దానిని ఎనీథింగ్ దాచిపెట్టినందువలన ఉపయోగం ఏమీ ఉండదు. డబ్బు యొక్క విలువే దాని కరెన్సీ రొటేషన్లో ఉండాలి. అలాగనే అప్పులు చేసుకొని వెళ్ళడం కాదు. అందుకనే నాకు ఆ సామెతల గ్రంథంలో చదివినప్పుడు ఆలోచించ ప్రారంభించాను. లోబి తన కుటుంబమునకు దుఃఖము తెచ్చును. ప్రభువు మనకిచ్చిన దానిలో మనము చాలాసార్లు మనకు కావలసిన దానికన్నా ఎక్కువ మన చేతిలో పెడతాడు. దానిని మనము ఏమి చేయాలనో అర్థం కాక అటు కుటుంబం మీద ఖర్చు పెట్టము, అటు దేవుని పరిచర్య మీద పెట్టము, దాన్ని రుమాలు వేసి చుట్టి లోపల పెడతాం. అందుకని కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటారు, ప్రసాద్ గారు చెప్తుంటారు, ఏంటి పాచిపళ్ళోడు దాచిపెట్టాడంట, బంగారు పన్నున్నోడు ఉదరగొట్టాడంట. నువ్వంతా చేర్చి నువ్వు దాచిపెడితే నీ తర్వాతోడు అప్రయోజకుడు. అంటే సామెతలు బాగుంటాయని చెప్పే కొన్ని. అనగా నీకిచ్చిన వనరులు నువ్వు నీ కుటుంబానికి కావలసిన విధంగా ఉపయోగిస్తున్నావా? నీ కుటుంబానికి కావలసిన విధంగా ఆనందాన్ని ఇచ్చేటట్టుగా ఉపయోగిస్తున్నావా? ఆరు లోబిలాగా దాచిపెట్టుకుంటున్నావా? ప్రయోజనం లేదు. నీకు ఇచ్చిన దాన్ని దేవుని పరిచర్యలో వాడుతున్నావా? సమంజసమే కదా పాస్టర్గా అడగచ్చా నేను? నీకిచ్చిన దానిని నీవు దాచిపెట్టి మురగబెట్టి రుమాల్లో చుట్టి కింద ఎంత పెట్టినా కూడా దేవుడేమంటున్నాడు? నీ ఆస్తి ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండును. ఆ పెట్టేటువంటి ఆస్తి ఏమంటున్నాడు? అది చిమ్మటలు కొట్టివేయని అంటున్నాడు. పైన నువ్వు ఆస్తిని చేకూర్చుకో అంటున్నాడు. అనగా ఏంటి? ఇక్కడున్న దానితో దేవుడు నీకు చక్కగా జీవించడానికి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఇస్తాడు. దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఆ ఎక్కువ ఇచ్చిన దాన్ని నువ్వు ఏ విధంగా ఖర్చు పెడతావో దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. అటు కుటుంబానికి లోబి దుఃఖం తెచ్చేవాడుగానే ఉండద్దు, దేవుని మనస్సును నొప్పించే విధంగా దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా దాచిపెట్టుకునేటువంటి వానిగాను నువ్వు ఉండవద్దు. ఎందుకని? అక్కడ నీవు ధనమును చేకూర్చుకొనుము, అక్కడ చిమ్మటలు కొట్టివేయవు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దెర్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ డూ హియర్, బట్ ద రిజల్ట్ విల్ నాట్ బి హియర్, బట్ ద రిజల్ట్ విల్ బి దేర్. కాబట్టి ఆయన రెండవ రాకడ గురించి సంబంధించినంతవరకు చెప్పడం ఏంటంటే,
ఈ కాలంలో మనం యేసు ప్రభు గురించి చాలా మాట్లాడుకుంటుంటాం, శుక్రవారాలు ధ్యానిస్తుంటాం, ఆదివారాలు వస్తాం. కానీ మన జీవితాలలో దానిని సరిగ్గా వర్తించుకోము. ఆ తర్వాత ఆయన లెక్క అడిగేటప్పటికీ ఆయన ఇచ్చిన దానికన్నా మనకు ఎక్కువ ఇచ్చి ఉంటాడు. దాన్ని మనము ఆయనకి లెక్క చెప్పే రీతిగా ఉండకుండా రుమాల్లో చుట్టి లోపల పెట్టిన వాళ్ళముగా ఉంటాం. ఇక్కడైతే ప్రస్ఫుటంగా 3 రకాల వాళ్ళని చూపిస్తున్నాడు. ఒక తలాంత్ ఇచ్చినవాడు 10 చేశాడు, ఇంకొక తలాంత్ ఇచ్చినవాడు 5 చేశాడు, ఇంకొక తలాంత్ ఇచ్చినవాడు ఏమీ చేయలేదు అంటున్నాడు. వాడిని ఏమంటున్నాడు? చెడ్డ దాసుడా. వాడు తప్పు పట్టడం కూడా ఎవరిని పడుతున్నాడు? దేవుణ్ణి తప్పు పడుతున్నాడు. నువ్వు చెడ్డవాడు అయ్యా, నువ్వు విత్తని చోట నాటుతావు, అది చేస్తావు, ఇది చేస్తావని. దేవుడు అతని గేమ్లో అతన్ని పట్టుకుంటాడు. ఇఫ్ యు ఆర్ సో ష్రూడ్, ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ 1 రూపీ, నువ్వు 2 రూపీస్ వాడు చేశాడు, 1 మీనా 2 మీనా, అది కూడా అడగను. 1 మీనాని ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్యాంకులు ఉన్నాయి కదా, నువ్వు బ్యాంకులో పెడితే అది 10 పైసలు అయ్యేది కదా, 10 పైసలు ఇంట్రెస్ట్ అయినా కూడా నువ్వు దాన్ని రుమాల్లో చుట్టి లోపల పెట్టావంటే అర్థం ఏంటి? దాంతో నువ్వేమీ చేయదలుచుకోలేదు. అప్పుడేమంటాడు? ఆ 1 ఉన్నవాడిని కూడా తీసి ఆ 10 ఉన్నవాడికి ఇవ్వండి అంటాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు మనలాంటి వాళ్ళే. అయ్యా, అతను కష్టపడి సంపాదించుకున్న డబ్బు అతనికి నువ్వు ఇచ్చావు కదా 1కి, నువ్వెందుకు అతని దగ్గరికి లాగేస్తున్నావు అంటేను ఇది 10 మందికి ఉన్నవాడికి. ఎందుకని? ఆ 10 చేసిన వాళ్ళు ఏం చూశాడు? ఆయన సామర్థ్యత చూశాడు. అంటే దేవునికి ఇష్టమున్న రీతిగా తన జీవితాన్ని వ్యాపారంగా చేశాడు. ఉన్న దానిని ఇనుమడించాడు. ఇనుమడించని వాడి దగ్గర 1 తలాంతు కానీ 1 మీనా కానీ ఎందుకు? తీసేసే వాడి నుంచి ఆ 10 ఉండేవాడికి ఇస్తే ఈ 1ని 10 చేస్తాడు. చాలా భయంకరమైన మాటలు ఇవి. అనగా నీవు నేను ఆ ప్రదేశంలో ఉన్నాము అనుకోండి. గాడ్ హ్యాస్ గివెన్ ఎ లైఫ్, గాడ్ హ్యాస్ గివెన్ ప్రాస్పరిటీ, గాడ్ హ్యాస్ గివెన్ హెల్త్, గాడ్ హ్యాస్ గివెన్ టైమ్ ఆన్ అవర్ హ్యాండ్స్. ఇవన్నీ ఇచ్చినప్పుడు మనము వాటితో దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు ఏ విధంగా ఏం లెక్క చెప్తామో ఒక్కసారి ఆలోచించండి. నాకు ఉద్యోగం ఇచ్చావు, నేను ఇంత ఆస్తి సమకూర్చుకున్నాను. నాకు ఉద్యోగం ఇచ్చావు, నేను కొన్ని ఇళ్ళు సమకూర్చుకున్నాను. నాకు ఉద్యోగం ఇచ్చావు, నా పిల్లల్ని ఇచ్చావు, పిల్లలకి సమకూర్చాను. బయట మినిస్టర్లు కూడా సమకూర్చుకుంటున్నారు అన్యాయంగానో న్యాయంగానో. నీకు ఇచ్చినది న్యాయ సంపాదనే, నువ్వు న్యాయంగానే దాన్ని చేసుకుంటున్నావు, న్యాయంగానే నీ పిల్లలకు దాచిపెట్టుకుంటున్నావు. కానీ నువ్వు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నావా? నీ వ్యాపారము నీ కొరకు చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వనరులను, నువ్వు దేవుని వ్యాపారాన్ని బాగా చేస్తున్నావా? ఆ రీతిగా మనం ఎవరైనా ప్రభువు ముందర నిలబడగలమా? బికాస్ ఆల్ ఆఫ్ అస్ ఆ ఒక్కటి వాడని వాడిని మనము చాలా చెడ్డదాసుడా అన్నాడు కనుక, వాడు దేవుని తప్పు పట్టాడు కనుక, అంటే స్టార్క్ కాంట్రాస్ట్లో చూపుతున్నాడు కనుక వాడిని అనుకుంటాం. కానీ ఈరోజు నా ప్రశ్న, ఆ 1 మీనాను రుమాలుతో చుట్టి దాచిపెట్టిన వాళ్ళముగా మనలో ప్రతి ఒక్కడు ఉన్నాడని నేను నమ్ముతాను. వీఆర్ నాట్ living our life to the fullest potential. We are not using God's resources to the fullest potential. We are not sowing in God's kingdom in the fullest potential. But we are using His money, His talents, and doing business for our sake. And in the end of the days, we will not be having much to show to Him. అందుకని ఆయన ఏమంటున్నాడు 16వ అధ్యాయంలో? మరొకసారి చదువుతాను. 16వ అధ్యాయము 10వ వచనం. చదువు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. దేనిలో నమ్మకము? నీ జీవితాన్ని నడిపించుకోవడంలో మాత్రమే కాదు, దేవుని కొరకు నువ్వేం చేశావు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ ఇక్కడ లోబిగా ఉన్నవాడు పైన లోబిగానే ఉంటాడు. ఇక్కడ ధారాళం చేతులు ఉండేవాడు అక్కడ ఉంటాడు. ఎందుకని? ఇక్కడ నువ్వు గిరిగీర్చుకొని నీ ఫ్యామిలీని అనుకుంటున్నావు, పైన పోయినా నీ ఉద్దేశం అదే ఉంటుంది. కానీ దేవుడు నిన్ను పుట్టించింది గిరిగీర్చుకొని నువ్వు నీ కుటుంబం కొరకు మాత్రమే కాదు అని ఈరోజు గుర్తు చేస్తున్నాడు. దేవుడి ఈ యొక్క భూమి మీద నిన్ను పుట్టించింది నీ వ్యక్తిగత రక్షణ కొరకు, నీ కుటుంబాని కొరకు మాత్రమే కాదు,
దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఇంకా బాగా విస్తరింప చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల, ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ దిస్, నాకు 1,00,000 ఇచ్చాడు అనుకుందాం. ఆ 1,00,000 జీవితంలో నేను ఖర్చు పెట్టేయాలి. ఆ 1,00,000లో నేను ఖర్చు పెట్టలేదు, 10,000 ఖర్చు పెట్టాను అనుకుందాం. మిగతా 90 లక్షలు పరిస్థితి ఏంటి? నా చేతుల్లో అది అనవసరంగా పెట్టబడింది. అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్, in doing God's work, in not sowing in God's field, in not giving to God, but rather you are keeping it back, thinking that you can hold it for your children, for children's children, and you think you are a trustworthy man. If you think you are a మంచి గృహ నిర్వాహకుడు అనుకుంటూ ఉన్నావు అనుకో, మంచి గృహ నిర్వాహకుడివే ఎంతవరకు? బయట వారితో చెడ్డ పనులు చేసేవారి కన్నా, అప్పులు చేసేవారికన్నా, వారి జీవితాలు నాశనం చేసుకునేదానికన్నా, ఇంకొకటి సొమ్ము కొట్టేసేవాడికన్నా నువ్వు మంచివాడివి. కానీ దేవుని దృష్టిలో నీకిచ్చిన దాన్ని, నీవి భూలోకములో బ్రతికిన 100 ఏళ్లలో నీకిచ్చిన దానిలో నీవు వాటిని సమర్థవంతంగా సరి అయిన వాటి మీద వెత్తలేదు. యు హావ్ బీన్ సెల్ఫిష్ విత్ యువర్ రిసోర్సెస్. ఇన్ ఫ్యాక్ట్ దోస్ రిసోర్సెస్ ఆర్ నాట్ యువర్ రిసోర్సెస్ బట్ గాడ్ గివెన్ రిసోర్సెస్. ఎందుకని? ఈ యొక్క ఉద్యోగము, ఈ సంపాదించుకునేది నా శక్తితో బలముతో అనుకుంటున్నావేమో, కాదని గుర్తు చేసుకో అని ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నాడు. కాబట్టి ఈ దినము గుర్తు చేసుకుందాం, మన జీవితాలు దేవుడిచ్చిన వనరులను, తలాంతులను, కుటుంబాన్ని ఒక్కొక్కంతలో మనం అందరము కూడా ఆ యొక్క ఒక్క నాణెమును దాచిపెట్టిన సేవకుడు వలె మనము దాచిపెట్టుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు 2వ రాకడకు వచ్చినప్పుడు నీ నమ్మకత్వాన్ని, నీ గృహ నిర్వాహకత్వాన్ని ఎంతైతే నీవు ఆయన దేవుని పరిచర్యలో విత్తావో, ఎంతైతే దాన్ని అభివృద్ధి చెందించావో, ఎంతైతే ఆయన నీ యందు ఆనందించాడో, దాన్ని బట్టి నీకు ఆశీర్వాదం ఉంటుంది, దాన్ని బట్టి నీకు పైన ఇవ్వబడుతుంది. సో ఈ దినము 2వ రాకడకు ప్రిపేర్ అయ్యేటువంటి రీతిగా మనకిచ్చిన జీవితాలని మనం ఏ విధముగా వాడుతున్నాం? చుట్టుపక్కల వారితో పోలిస్తే మనం మంచివారమే, మంచి కుటుంబమే. కానీ దేవుని దృష్టిలో నీకిచ్చిన వాటిని దేవునికి తగిన రీతిగా నీవు తిరిగి ఇస్తున్నావా? వెచ్చిస్తున్నావా? లేకపోతే ఆయన దానిలో నుంచి మనకు కావలసినది మనం తీసుకొని మనం ఆనందంగా ఉంటూ ఇహలోకపరమైన బిడ్డలుగా ఉండిపోతున్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ 2వ రాకడకనైనా సిద్ధపడేటువంటి మనస్సులను మాకు దయచేయి. మరి ప్రభు, నీవు మాకు ప్రతి ఒక్కరికినైనా ఒక టైం అంటూ ఇచ్చావు. ఆ సమయమునకునైనా నీవు ఒకరోజు మమ్మల్ని లెక్క అడుగుతావు. ఆ సమయాన్ని మేము ఏ విధంగా వినియోగించామో నీకు చెప్పవలసి ఉంటుంది. మరి ప్రభు, నీవు మాకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలాంతునిచ్చావు. ఆ తలాంతు గురించినైనా మేము తిరిగి లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది నీకు. మరి నీవు తండ్రి చేస్తే మాకు మించిన దానికన్నా మా చేతుల్లో ఆర్థిక వనరులను నువ్వు పెడుతున్నావు. దానితో సమర్థవంతంగా మా కుటుంబాలని నడుపుకుంటున్నాం, దాచుకుంటున్నాం. మా నెక్స్ట్ తరం వారికి కూడా ఏదో చేయాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ ప్రభు, ఆ దినమున నా దగ్గర నువ్వేం కూర్చుకున్నావు పైన ఆ ట్రెజర్స్ అని అడిగినప్పుడు, మేము ఈ యొక్క లోకములో నీ దగ్గర పెట్టిన ట్రెజర్స్ ఏదైనా ఉన్నాయా అని మమ్మల్ని ప్రశ్నించుకున్నప్పుడు, నేనైతే నాయనా లోపించినట్లుగా కనపడుతూ ఉన్నాను దేవా. ఎందుకంటే ప్రభు, నాకు కావలసిన దానికన్నా నీవు అన్నీ ఎక్కువే ఇచ్చావు. మరి ప్రభు, వాటిని తిరిగి నీ కొరకు సరి అయిన రీతిగా వాడగలిగినట్లుగా, అది నీకు ఇష్టపడగలిగినట్లుగా, నీకు ఇష్టునిగా కాగలిగినట్టుగా నన్ను గుర్తు చేసుకోమని, అలాగే ఈ యొక్క తలంపు ఈ వాక్యము ద్వారా ఎవరి హృదయంలో అయితే కలిగితే వారిని నీవు ప్రేరేపించి ప్రోత్సహించి ఇప్పుడు జీవిస్తూ ఉన్న దానికన్నా ఇంకా మంచిగా జీవించగలిగినట్లుగా, ఇంకా మంచిగా నీ రాజ్యంలో విత్తగలిగినట్లుగా, మరి నీకు ఇష్టలు కాగలిగినట్లుగా, మరి ప్రభు అక్కడ వనరులు పరలోకములో కూర్చుకోగలిగినట్లుగా ఈ దినము
నీవు నీ బిడ్డలతో ఎవరినైతే ప్రేరేపించావో, ఎవరినైతే ఉసిగొలిపావో, ఎవరి హృదయంలో అయితే నాయనా నీవు ఆ సవాలును విసిరావో, వారిని తండ్రి యేసయ్య ఈ జీవితాన్ని ఇంకా చక్కగా వాడుకోగలిగినట్లుగా, నీ కొరకు ఇంకా గొప్పగా వాడుకోగలిగినట్లుగా, నీకు ఇష్టలు కాగలిగినట్లుగా, నీ ఆశీర్వాదాలు పొందుకునేటట్టుగా పేరు పేరున ఇక్కడున్న వారిని దీవించమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి